మూడో రోజు అసెంబ్లీ సమావేశాలు కంటిన్యూ అవుతున్నాయి. లైవ్ ద్వారా చూద్దాం. అదేవిధంగా గౌరవ సభ్యులు నరేంద్ర గారు చెప్పినట్లు అధికారుల ద్వారా వచ్చినవి పీజీఆర్ఎస్కి వచ్చినటువంటి వాటన్నింటిలో కూడా 2,16,559 మందికి యాడింగ్స్ మార్పులు చేయడం జరిగింది అధ్యక్ష. రెండోది కారు కొనుక్కున్నటువంటి వాళ్ళకి ఈ 6 స్టెప్ వ్యాలిడేషన్లో అనేటువంటి దాని ప్రాసెస్లో కారు ఓనర్గా ఉన్నటువంటి వాళ్ళకి లేదనేది ముందు నుంచే ఉన్నటువంటి అధ్యక్ష, కొత్తగా మనం పెట్టింది కాదు అధ్యక్ష. రెండోది ట్యాక్సీ వాళ్ళకైతే ఆ ఫెసిలిటీ ఉంది అధ్యక్ష. మళ్ళా సంబంధం లేని ఆధార్ విషయాలు అంటే అధ్యక్ష, ఇది గౌరవ సభ్యులు నరేంద్ర గారు చెప్పినట్లు పాత ప్రభుత్వం కక్ష సాధింపులుగా ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి నా కార్యశేషులు కూడా జరిగినాయి అధ్యక్ష. ఇక్కడ కొండేపుల వాళ్ళు తీసుకుపోయి శ్రీకాకుళం, చిత్తూరు జిల్లాలో మ్యాపింగ్ చేసి పెన్షన్తో ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటి వాటిని కూడా ఏవైనా మనకు వచ్చినటువంటి మనం సరిచేస్తాం అధ్యక్ష. మనం రీసెంట్గా అధ్యక్ష యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే చేసాం అధ్యక్ష. 1.7 కోట్ల ఫ్యామిలీస్ మనం సర్వే చేసాం అధ్యక్ష. అది అనుమతి పొందిన తర్వాత అధ్యక్ష డేటాబేస్లో మార్పులు చేయడం ద్వారా ఇలాంటి వాటిని సవరించేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష జియో కోఆర్డినేట్స్ కూడా ఒకే ఇంటి దగ్గర మల్టిపుల్ ఫ్యామిలీస్ అనేది కూడా ఉంటున్నాయి అనే దాంతో పెన్షన్ అని గత ప్రభుత్వం తొలగించారంటే వీటన్నిటికి కూడా ఆ యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ద్వారా మనం ఆమోదించిన తర్వాత డేటాబేస్ కరెక్ట్ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా కొండతాల రామకృష్ణ గారు చెప్పినట్లు వార్డ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ విషయంలో